హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు వడ తయారు చేస్తున్నాను. టిఫిన్లో భాగంగా ఇది. దీంట్లో సాంబారు మరియు కొబ్బరి చట్నీతో చేస్తున్నాను. మంచి టేస్టీగా ఉంటుంది. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. ఇది ఇడ్లీకి కూడా బాగా సాంబార్ మంచి టేస్ట్ ఉంటుంది. నేను చేసే విధంగా సింపుల్గా చేసి చూపిస్తాను, అట్లే చేసుకోండి. సాంబార్ చేసుకోవడానికి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును ఉడకబెట్టుకోవాలి. సాంబార్ మసాలా చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక చెంచా ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, సగం స్పూన్ ఆవాలు వేసుకోవాలి. 2 చెంచాల శనగపప్పు వేసుకోవాలి. 2 చెంచాల మినప్పప్పు వేసుకోవాలి. ఒక స్పూన్ నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా తురుముకున్న కొబ్బరి కూడా వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరిని తురుముకున్నాను, అది ఇప్పుడు కలుపుకోవాలి. 10 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. 5-6 ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి. కలమాకు కూడా వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఈ ఫ్రైలోనే 2 స్పూన్ల ధనియాలు వేసి కలుపుకోవాలి. నా దగ్గర ఇంట్లో పౌడర్ చేసింది ఉంది, అది నేను వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం. సాంబార్ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2-3 చిన్న ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. సగం స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒక సొరకాయని ఇట్లా మంచిగా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. 2 పొడవు వంకాయని ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. 5-6 పచ్చిమిరపకాయలు ఇట్లా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కలమాకు కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఇప్పుడు వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, దాంట్లోనే కొంచెం వాటర్ పోసుకొని వేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ కందిపప్పును రుబ్బుకొని వేసుకోవాలి. కొద్దిగా చింతపండు రసం పోసుకోవాలి. ఈ సొరకాయ మంచిగా ఉడికే వరకు మంచిగా మసాలా పెట్టుకోవాలి. ఇట్లా బాగా మసలేటప్పుడు కొద్దిగా బెల్లం వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొబ్బరి చట్నీ చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని 2 చెంచాల ఆయిల్ వేసుకుందాం. కొన్ని పల్లీలు వేసుకుందాం. ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 కప్పు పుట్నాలు వేసుకోవాలి. ఒక 10 ఎల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరిను తురుముకొని వేసుకోవాలి. మనము కొబ్బరి చట్నీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ సగం కప్పు పల్లీలు వేసుకుంటే 1 కప్పు పుట్నాల పప్పు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ చట్నీ ఇడ్లీకైనా వడకైనా చాలా బాగా టేస్టీగా మంచిగా ఉంటుంది. ఇవన్నీ ఫ్రై అయినాయి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం. కొబ్బరి చట్నీ పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కొద్దిగా కలమాకు వేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని కొబ్బరి చట్నీలో కలుపుకోవాలి. వడ చేయడానికి నేను ఒక 1/2 కేజీ గుండు మినప్పప్పును రాత్రి నానబెట్టుకున్నాను. దాన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మినప్పప్పు మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు వడ వేసుకుందాం. వడ వేసుకోవడానికి ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. వడలు రెడీ అయినా తీసి పక్కన పెట్టుకుందాం.
సూపర్ వచ్చింది. ఇప్పుడు సాంబార్తో తిందాం. చాలా బాగా వచ్చింది. మా సబ్స్క్రైబర్స్ టిఫిన్ చేయమని అడుగుతున్నారు, అందరి కోసం చేశాను. సేమ్ మీరు కూడా ఎట్లా చేసుకొని తినండి, మంచిగా ఎంజాయ్ చేసుకోండి. మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.